బ్యాక్ టు న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న సత్యనారాయణ 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. చెప్పులతో బాలిక తల్లిదండ్రులు బడిత పూజ చేశారు. ఉన్నతాధికారులకు విచారించి సత్యనారాయణను సస్పెండ్ చేశారు. ఇది జరిగిన రోడ్డు మీద అవసరమా ఇప్పుడు తప్పులేదు మీరు అందరు దాడి చేయడానికి ఏం చేయాలి నువ్వు తప్పైందమ్మా అని చిన్న పిల్లలు ఇది జరిగిన రోడ్డు మీద అవసరమా ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న సత్యనారాయణ 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇక చెప్పులతో బాలిక తల్లిదండ్రులు బడిత పూజ చేశారు. ఉన్నతాధికారులు విచారించి సత్యనారాయణను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది కూడా బాలిక ఉన్నత పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం ఒక రకంగా విచారణకరం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ భవిష్యత్తుకి తోడ్పాటు అందించాల్సినటువంటి గురువులే తమ వక్రబుద్ధిని చూపెట్టడంతో అయితే విద్యార్థినీలు కూడా పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలిక ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు సత్యనారాయణ అనే వ్యక్తి ఏదైతే 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినీల పట్ల గత కొద్ది కాలంగా అసభ్యంగా ప్రవర్తించడంతో అయితే ముసిగి వేసారిపోయినటువంటి విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన గురించి వారి దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు ఇటు స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు ఇటు డిఈఓ యాదయ్యకు కూడా ఫిర్యాదు అయితే చేశారు. ఈ నేపథ్యంలో డిఈఓ విచారణ కమిటీ వేసి విచారణ నిర్వహిస్తారు. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో విచారణ కమిటీ ఇటు స్కూల్ పాఠశాలకు వచ్చి విచారణ చేస్తున్న క్రమంలో తల్లిదండ్రులు సత్యనారాయణ బయటికి రావాలంటూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో అతను స్కూల్ ప్రహారీ కూడా దూకి బయటికి పారిపోయిన నేపథ్యంలో అతన్ని పట్టుకొని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో అతనికి చెప్పులతోటి ఇటు బడిత పూజ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా కూడా సత్యనారాయణ వింత ప్రవర్తన చేయడంతో విసిగి వేసారిపోయారు ఇటు విద్యార్థులు. కేవలం విద్యార్థినిలే కాకుండా తన తోటి ఉపాధ్యాయురాలను కూడా వేధిస్తున్నాడు అనేసి అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దీనితో ఇటు పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కూడా అతనిపై చర్యలు తీసుకోవాలనేసి డిఓకి ఇటు వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సత్యనారాయణ సస్పెండ్ చేస్తూ డిఓని అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే రైట్ శ్రీనివాస్.